guys, welcome back to my channel. ఇవాళ అయితే నేను చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ చేయబోతున్నాను. చూసారు కదా చికెన్ కర్రీ ఎంత యమ్మీగా ఉందో. నాకైతే బగారా రైస్తో అండ్ చికెన్ కర్రీతో ఆనియన్స్ అయితే కంపల్సరీ, ఎందుకంటే నాకు బగారా రైస్తో ఆనియన్స్ ఇష్టం కాబట్టి. లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఫస్ట్ అయితే మిరియాలు, పువ్వు, జావిత్రి, సాజీరా, ఇలాచీ, లవంగాలు, పట్టా, స్టోన్ ఫ్లవర్ అండ్ కొన్ని బిర్యానీ ఆకులు. దాని తర్వాత పచ్చిమిర్చులు, పుదీనా, కొత్తిమీర అండ్ ఆనియన్స్. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. దాని తర్వాత 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అయితే మనము ముందే రెడీ పెట్టుకున్న మసాలాలన్నీ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనము ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడైతే పచ్చిమిర్చిలు ఇంకా పుదీనా, కొత్తిమీర అయితే వేసేసుకుంటాం. బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే చికెన్ బిర్యానీ మసాలా ఎవరెస్ట్ అయితే నేను వేసేసుకుంటున్నాను. దాని తర్వాత మీకు రుచికి సరిపడేంత ఉప్పును వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి అన్నీ మిక్స్ అయ్యేంత వరకు. ఇప్పుడైతే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకోవాలి. ఇప్పుడైతే వాటర్ బాయిల్ అవుతుంది. నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ ముందే హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను. ఇప్పుడు వేసేసుకుందాం. దానిలోకి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడైతే 5 to 8 మినిట్స్ మూత పెట్టాలి. దాని తర్వాత నీళ్ళు ఇంకాక సిమ్లో పెట్టుకోవాలి. మళ్ళీ 5 మినిట్స్ దాకా మూత పెట్టేయాలి. దాని తర్వాత రెడీ అయిపోయింది మన బగారా రైస్. చూసారు కదా
ఎంత విడివిడిగా అండ్ బాగా రైస్ అయిందో. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం చికెన్ కర్రీ చేయబోతున్నాం. దానికి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చిలు, పుదీనా, కొత్తిమీర, 2 to 3 times వాష్ చేసి పెట్టుకున్న చికెన్. ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని దానిలోకి 5 to 6 spoons ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిర్చిలు, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 1/2 tablespoon అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత 1/2 teaspoon పసుపును వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ని దీనిలోకి వేసుకోవాలి. తర్వాత చికెన్కి అన్ని మసాలాలు పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత మూత పెట్టుకొని సిమ్లో లో టు మీడియం ఫ్లేమ్లో చికెన్ని బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చికెన్లోకి టమాటోస్ యాడ్ చేసుకుందాం. దీని తర్వాత టమాటోస్ మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. మూత తీసినాక మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము 1.5 tablespoon కారం వేసుకొని రుచికి సరిపడేంత ఉప్పు వేసుకొని దాని తర్వాత 1 teaspoon ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. తర్వాత చూడండి చికెన్ కర్రీ ఎంత టేస్టీగా ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
Please like, share, subscribe to my channel. Thank you. Bye guys.